నండి శ్రీమాత నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక మంగళవారము. ఈ కార్తీక మాసంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనం తెలుసుకుందాము. మన భారతంలో కథలన్నీ చాలా మందికి తెలుసు. అలాగే కొన్ని వెలుగులోనికి రాని కథలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అంతేకాకుండా ప్రపంచంలో జరిగేవన్నీ కూడా భారతంలో ఉన్నవే. పంచమ వేదమైన మహాభారతం గురించి పండితులు ఇలాగే చెబుతారు. మరియు భారతంలో కథలన్నీ కూడా చాలా మందికి తెలుసు. అలాగే కొన్ని వెలుగులోనికి రాని కథలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాము. మహాభారతంలో కురుక్షేత్ర సమయంలో కొన్ని విషయాలు జరిగాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వీరాధి వీరులు కౌరవుల వైపు పోరాడుతున్నా కూడా దుర్యోధనునికి మాత్రము గెలుపుపై ధీమా లేదు. ఒక రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మీరు పాండవ పుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగా చేయడం లేదు అంటూ నిందిస్తూ ఉంటాడు. దాంతో కోపంతో భీష్ముడు 5 బంగారు బాణాలను పట్టుకుని మంత్రం జపిస్తాడు. ఆ 5 బాణాలతో పంచపాండవుల్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఆ 5 బాణాలను ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటానని మరియు ఉదయాన యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తీసుకువెళ్ళిపోతాడు. అయితే అంతకుముందే ఒక సంఘటన జరుగుతుంది. పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు. ఒక చెరువుకి చెరో పక్క పాండవులు మరియు దుర్యోధనుడు టెంట్లు వేసుకొని ఉంటారు. ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటూ ఉంటారు. అప్పుడు దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తూ ఉంటే గంధర్వులు అతన్ని బంధిస్తారు. అప్పుడు అర్జునుడు వారి నుంచి దుర్యోధనుణ్ణి రక్షిస్తాడు. అలా తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జునుణ్ణి ఏదైనా వరం కోరుకోమని అంటాడు. అప్పుడు అర్జునుడు అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెబుతాడు. తరువాత భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న ఆ రాత్రే అర్జునుడు మరియు శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు. సర్వాంతర్యామి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది. అప్పుడు అర్జునునితో, ఒకప్పుడు దుర్యోధనుడు నీకిస్తానన్న వరంని కోరుకునే సమయం వచ్చింది అని చెబుతాడు. ఆ బంగారు బాణాల్ని అడిగి తీసుకురమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు క్షత్రియుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని బాణాల్ని ఇచ్చేస్తాడు. తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రించిన బాణాల్ని ఇమ్మని కోరుతాడు దుర్యోధనుడు. అందుకు అసాధ్యమని చెబుతాడు భీష్ముడు. అయితే పాండవుల్లో వీరుడు అర్జునుడే కావచ్చు, కానీ విజ్ఞానవంతుడు సహదేవుడు. ఆ తెలివితేటలు తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి. పాండురాజుకు భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. అలా పాండురాజు మరణానికి చేరువగా ఉన్నప్పుడు కొడుకులందరినీ పిలిచి తన మెడను సమభాగాలుగా చేసుకుని తినమంటాడు. కేవలం సహదేవుడు మాత్రమే ముందుకు వచ్చి ఆ మెడను తినేస్తాడు. అలా పాండురాజుకున్న శక్తులన్నీ సహదేవుడికి వచ్చేస్తాయి. మన జ్యోతిష్యంలో కూడా దిట్ట. అతని భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి ముందే తెలుస్తుంది. అయినా కూడా ఏమీ ఎరగనట్టే ఉన్నాడు. శకునికి సహదేవుడి శక్తుల గురించి తెలుసు. అందుకే దుర్యోధనుణ్ణి కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోమని సహదేవుడి దగ్గరికే పంపుతాడు. దుర్యోధనుడే తమ మొదటి శత్రువన్న సంగతి తెలిసి కూడా నిజాయితీగా మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు ఈ సహదేవుడు. మహాభారతంలో ఇరవణుడి గురించి మనకు కొద్ది మందికి మాత్రమే తెలుసు. తండ్రి విజయాన్ని కోరుతూ తనని తాను కాళీమాతకి బలిచ్చుకున్నవాడు ఇరవణుడు. అతడు అర్జునునికి, ఉలూచికి పుట్టిన కొడుకు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం కోసము కాళీమాతకి పూజ చేస్తాడు. అప్పుడు తనని తాను ఆత్మ సంతర్పణ చేయించుకునే ముందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే భర్త చనిపోతాడని తెలిసి కూడా ఏ అమ్మాయి పెళ్లికి ముందుకు వస్తుంది? అందుకే కృష్ణుడు మోహిని అవతారాన్ని అమ్మాయిలాగా మార్చి అతనితో పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత ఇరవణుడు చనిపోతాడు. అయితే ఈ మహాభారతంలో ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు మాత్రమే ఉన్నారని మనకందరికీ తెలుసు. మరియు ఒక కుమార్తె కూడా ఉందని తెలుసు. కానీ అతనికి 101వ మంది కొడుకులు ఉన్నారు. 100 మంది గాంధారికే పుడితే ఒక కొడుకు మాత్రము ఒక దాసీకి జన్మిస్తాడు. గాంధారి గర్భవతి అని తెలిసాక ధృతరాష్ట్రుడికి సేవలు చేసేందుకు సౌవలి అనే దాసీని నియమిస్తారు.
ఆ అందమైన ఆ దాసీని చూసి మోహిస్తాడు ఆ రాజు. అలా వారిద్దరికీ పుట్టినవాడే యుయుత్సు అంటారు. అయితే 5000 ఏళ్ల క్రితం జరిగిన కురుక్షేత్ర సమరంలో అందరూ రాజులు పాండవుల వైపో లేదా కౌరవుల వైపో పోరాడారు. కానీ ఉడుపు రాజు మాత్రము ఎటూ మద్దతు తెలపకుండా తటస్థంగా ఉండిపోతాడు. అతడు శ్రీకృష్ణునితో యుద్ధంలో పాల్గొన్న వారికి రోజూ ఆహార పానీయాలు అవసరము. వాటన్నింటినీ నేను అమరుస్తాను అని చెబుతాడు. అలా 18 రోజుల పాటు ఇరువైపుల సైనికుల భోజనాలను తానే ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఎప్పుడూ ఒక మెతుకు కూడా వృధా అవ్వకుండా చూసుకునేవాడు. అదెలా సాధ్యమైందో ఎవరికీ అర్థమయ్యేది కాదు. రోజూ వందల మంది సైనికులు చనిపోతూ ఉండేవారు. ఆ లెక్క సరిగ్గా ఎవరికీ తెలియదు. అలాంటిది ఉడుపురాజు మాత్రము ఎంతమంది సైనికులు బతికున్నారో వారికి సరిపోయేటట్లుగా ఆహారం వండించేవాడు. ఈ మహాభారతము పంచమవేదంగా ఖ్యాతిగాంచింది. మహాభారతము మంచి చెడుల గురించి మరియు మనిషి నడవడిక ఎలా ఉండాలి తెలియజేస్తూ, మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. ముఖ్యంగా మహాభారతంలోని శాంతి పర్వంలో అనేక హృద్యమైన కథలు కనిపిస్తూ ఉంటాయి. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధలలో భాగంగా ఈ కథలు సాగుతూ ఉంటాయి. వాటిలో ఒక కథే ఇది. అపకారికి ఉపకారం చేసే విషయంలో సాగుతూ ఉంది. ఒకానొక అడవిలో ఓ మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తూ ఉంటుంది. అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక వేటగాడు రోజు రాత్రి ఆ చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ ఓ వలను పరిచి వెళ్ళేవాడు. అలా ఒక రాత్రి వేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కనుక ఉదయమే వచ్చి వలలో చిక్కిన వాటిని చక్కగా తీసుకొని పోయేవాడు. అలా ఒకరోజు అనుకోకుండా వలలో రోజసుడు అనే పిల్లి చిక్కుకుపోతుంది. ఆ పిల్లి వలలో పడింది కనుక ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసము వెతకసాగింది. ఆహారం కోసము అటూ ఇటూ ఆబగా చూస్తున్న ఎలుక గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. కొద్ది దూరంలోనే ఒక ముంగీస, గుడ్లగూబ దానికి కనిపించాయి. అవి ఎలుకని గుటుక్కున మింగేసేటందుకు సిద్ధంగా ఉన్నాయి. అలా ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు. అలా అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఒక ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్ళి, నేను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాను. బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ మరియు ముంగీసల బారి నుంచి రక్షిస్తావా అని అడిగింది. ఇప్పుడు పిల్లికి అంతకంటే ఇంకేం కావాలి? వెంటనే అది సరేనంది. దాంతో ఎలుక నిర్భయంగా వెళ్ళి పిల్లి పక్కన కూర్చుని ఉంది. అలా పిల్లి చెంతనే ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగీస మరియు గుడ్లగూబ జారుకున్నాయి. నేను నీ ప్రాణాలను రక్షించాను కదా, మరి తొందరగా వచ్చి ఈ వలను కొరికేయి, నన్ను బయటపడేయి అని అడిగింది పిల్లి. ఇప్పుడు ఎలుక అంది, ఉండు ఉండు, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. నిన్ను ఇప్పుడే బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకము? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అంటూ సంజాయిషీ ఇచ్చుకుంది ఎలుక. అన్నట్లుగానే మరుసటి రోజు ఉదయము ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని పుటుక్కున కొరికేసింది. ఇప్పుడు వేటగాడు వస్తున్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకి చేరుకుంది. ఇటు ఎలుక తన కలుగులోకి దూరికిపోయింది. మర్రి చెట్టు కింద చేరుకున్న ఆ వేటగాడు కొరికివేసిన వలని చూసి తెగ బాధపడ్డాడు. తన ప్రయత్నం వృధా అయిపోయిందన్న బాధతో వెనుతిరిగి వెళ్ళిపోయాడు. వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందకి చూస్తూ ఎలుకతో, మిత్రమా మిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఇక నుంచి మనమిద్దరము మంచి స్నేహితులుగా ఉందాము అని పిలిచింది. దానికి ఎలుక నవ్వుతూ, మిత్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో, శత్రువు ఎప్పుడు మిత్రుడు అవుతాడో చెప్పడం చాలా కష్టము. అలాంటిది సహజ శత్రువులమైన మనమిద్దరి మధ్య స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సహాయపడ్డానన్న కృతజ్ఞతో నాతో స్నేహం చేయవచ్చు. కానీ ఏదో ఒక రోజున ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన నీకు రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా కూడా ఆ స్నేహాన్ని విడవలేకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతోంది. నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం ఇక్కడితో చెల్లు. ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక. అలా ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్లి మారు మాట్లాడకుండా వెనుదిరిగిపోయింది. అలా భీష్ముడు చెప్పిన ఈ కథలోని పాత్రలు సహజ శత్రువులైన పిల్లి, ఎలుకలే అయినా
ఇందులోని నీతి నిత్య జీవితానికి కూడా వర్తించి తీరుతుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు కానీ తెలిసి తెలిసి అపకారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తుంది. పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. కాబట్టి జీవితాన్ని పణంగా పెట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తూ ఉంది. మహాభారతం నుండి నేర్చుకోవాల్సిన 12 ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే సరిపోదు. మహాభారతంలో కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడు వైపు అంటే కౌరవుల వైపు నిలబడి ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలి అంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని సమయాన్ని బట్టి నడుచుకోవాలి. మరియు చెడు స్నేహము ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయవచ్చును. శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యము మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతూ ఉంటారు. అలాంటి వారి చెడు సలహాల్ని దూరంగా పెట్టాలి. ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహము మన జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. పాండవులు శ్రీకృష్ణుని, కౌరవులు కర్ణుని పొందటం అని అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో మనందరికీ తెలిసిందే. కానీ కర్ణుడు లేని మహారాజు బలం ఏ పాటిదో కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా. కుల, మత, పేద మరియు ధనిక భేదాల్ని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. అయితే కౌరవుల తల్లి అయిన గాంధారీదేవికి 100 మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. మరియు రాజ్యాన్ని బిడ్డలకి సమానంగా పంచటము, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటము కూడా చాలా కష్టము. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపము, అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు. కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరము. మరియు అరణ్యవాసము, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయినా కొన్ని పనులు నేర్చుకోవాలి. మనకి సంబంధించిన దానికోసము ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. అంతిమ ప్రేమ నష్టం కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో కొడుకుల వినాశనం అంతా తెలుస్తూ ఉన్నా వారి తప్పులని ఆపలేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయినా సరే అతి ప్రేమ, అతి నమ్మకము నాశనానికి మరియు మోసానికి దారితీస్తాయి. అయితే అర్జునుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అర్జునుడు తన జీవితాంతము ఆశాంతము విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రము, దైవ సంబంధమైన ఆయుధాల వాడకము ఇంద్రుడి ద్వారా, మహాదేవుడు నుంచి పాశుపతాస్త్రము, యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడి నుంచి మరెన్నో రాజనీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కించింది. నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చును. అయితే కొన్నిసార్లు శత్రువులు కూడా మన మిత్రుల రూపంలో ఎదురవుతూ ఉంటారు. కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకి సహాయపడ్డ వాళ్లే. భీష్ముడు, విదురుడు, ద్రోణుడు రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో మనకందరికీ తెలిసిందే. ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతి అడుగు పాండవులకి మోసుకొచ్చి చెప్పేవాడు కదా. అయితే స్త్రీలని ఆపదల నుండి కాపాడము మన ధర్మము. నిజానికి ద్రౌపది 5గురు భర్తలు సంపన్నులు, అత్యంత బలవంతులు కూడా. కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంతో విఫలమయ్యారు కదా. అందుకనే వారు అడవుల పాలయ్యారు. మరియు అజ్ఞానము అత్యంత ప్రమాదకరము. పద్మవ్యూహంలోనికే ప్రవేశించటమే కానీ
బయటపడడం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడు నేలరాలిపోయాడు. కనుక ఏ పనిని అయినా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలుపెట్టాలి. అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే స్త్రీలని అవమానపరచడానికి గురి చేయడానికి గల దాని పర్యవసానం ఎలా ఉంటుంది అంటే, కేవలము ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపము చివరికి కౌరవులని, వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానము. వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద పాపము. అయితే ఈ మహాభారతంలో ఎవరికీ తెలియని 10 ప్రేమ కథలు ఉన్నాయి. అవి ఏంటంటే, మహాభారతంలో ఎన్నో రహస్యాలు కలిగిన పౌరాణిక గ్రంథము. ఈ పురాణంలో మీరు ఒకచోట ప్రేమ, గౌరవము, ధైర్యము, తెలివి, భక్తి, నీతి కథలను చూస్తారు. మరోవైపు మీరు ద్రోహము, అవినీతి, అన్యాయాన్ని కూడా చూస్తారు. అయితే ఈ మహాభారతంలో అనేక ప్రేమ కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రసిద్ధికెక్కనివి మరియు చాలా మందికి తెలిసినవి, ఎవ్వరికీ తెలియనివి కూడా మరికొన్ని ఉన్నాయి. ఈ మహాభారత కథలో కొన్ని తెలియని ప్రేమ కథలలో పాత్రల గురించి మనం తెలుసుకుందాము. శ్రీకృష్ణుడికి మనకు తెలిసినంత వరకు 16,000 మంది భార్యలు మాత్రమే ఉన్నారు. కానీ అతనికి 16,108 మంది భార్యలు ఉన్నారని, వాళ్ళు అనేక సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత కానీ వారు శ్రీకృష్ణుని వివాహం చేసుకోవటానికి తిరిగి జన్మించారు. శ్రీకృష్ణుడు ఒక్కరికే ప్రేమించే శక్తి కలవాడు మరియు వారందరి చేత ప్రేమించగలవాడు. గాంధారి మరియు ధృతరాష్ట్రుడు. విచిత్ర వీర్య మరణం తర్వాత అతని తల్లి సత్యవతి తన మొదటి బిడ్డ అయిన వేదవ్యాసుని పంపారు. తన తల్లి కోరిక ప్రకారము అతను తన యోగ శక్తులతో కుమారుడి జననం కొరకు విచిత్ర వీరుడి 2 భార్యలను సందర్శిస్తాడు. వ్యాసుడు అంబికను సందర్శించినప్పుడు అతని భయంకరమైన మరియు నిషిద్ధమైన రూపాన్ని చూసి ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పుడు ఆమె భయపడి కళ్ళు మూసుకుంటుంది. వేదవ్యాసుడు మహాభారతాన్ని రాసిన మహాపురుషుడు. గాంధారి మరియు ధృతరాష్ట్రుడు ప్రేమ కథ వారి వివాహం తర్వాత ప్రారంభమైంది. గాంధారీదేవి అతనిని కలుసుకున్న తర్వాతే అతను గుడ్డివాడు అన్న విషయము తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఆమె తన భర్త దృష్టి లేక ఆనందించటం లేదు కాబట్టి ఆమె కూడా ఆనందాన్ని త్యజించింది. ఇప్పుడు ఆమె వైవాహిక జీవితం మొత్తము స్వచ్ఛందంగా ఆమె కళ్ళకు గంతలు కట్టుకుని గడిపింది. అర్జునుడు ఉలూచి ఒక నాగ యువరాణి మరియు ఆమె అతనితో ప్రేమలో ఉన్నప్పుడు ఆమె అర్జునుడిని అపహరించింది. బ్రహ్మచర్యం యొక్క నియమాలను మరియు ఇతర మహిళలతో ఉన్న సంబంధం కాకుండా ద్రౌపదితో ఉన్న సంబంధము, వీటన్నింటినీ అధిగమించి ఆమె అతనిని ఒప్పించింది. ఆమె తర్వాత అతనికి నీటిలో ఉండగా ఎటువంటి హాని జరగదనే ఒక వరం కూడా ఇచ్చిందట. అర్జునుడు మరియు చిత్రాంగద మణిపూర్ యువరాణి. కావేరీ నది ఒడ్డున ఉన్న మణిపూర్కు రాజు చిత్రవాహన ఉండగా అర్జునుడు దీనిని సందర్శించాడు. అప్పుడు అతని కుమార్తె చిత్రాంగద చాలా అందమైనది మరియు అర్జునుడు ఆమెను చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడ్డాడట. వెంటనే అర్జునుడు ఆమెకు తెలిపాడు. ఆమెను వివాహం చేసుకుంటానని ఆమె తండ్రిని అడిగినప్పుడు ఆమె తండ్రి వారి పిల్లలు మణిపూర్లో పెరగాలని మరియు సింహాసనం అధిష్ఠించాలని షరతు విధించాడు. అందుకు అర్జునుడు అంగీకరించాడు. బభ్రువాహనుడు జన్మించిన తర్వాత అర్జునుడు భార్యను, కొడుకును వదిలి తన సోదరులతో కలిసి ఉన్నాడు. ఆ చిత్రవాహనుడి మరణం తర్వాత బభ్రువాహనుడు మణిపూర్ రాజ్యానికి రాజయ్యాడు. మహాభారత యుద్ధం తర్వాత అర్జునుడు తన కుమారుడు బభ్రువాహనుడి చేతిలో పరాజయం పాలయ్యాడట. మరియు అర్జునుడు సుభద్ర సోదరుడు గద ద్రోణుడి వద్ద కలిసి శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. అజ్ఞాతవాసం తర్వాత అర్జునుడు ద్వారకకు చేరుకున్నాడు. అదే సమయంలో అర్జునుడు సుభద్ర మందిరానికి ఆహ్వానించబడ్డాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడిలో సగభాగమైన తన సోదరి అయిన సుభద్ర వివాహాన్ని చేసుకున్నాడు. శ్రీకృష్ణుడే సుభద్రను అపహరించమని అర్జునుడికి సలహా ఇచ్చాడు. అప్పుడు సుభద్ర ద్రౌపదిని కలిసినప్పుడు ఆమె అర్జునుడితో వివాహం గురించి వెంటనే చెప్పలేదు. వారు స్నేహపూర్వకంగా కలిసిన 1 గంట తర్వాత కానీ సుభద్ర ద్రౌపదికి వివాహ విషయం గురించి చెప్పింది మరియు ఆమె కూడా అంగీకరించింది. మరియు హిడింబ మరియు భీముడు కథ. భీముడు కుంతి కుమారుడు.
హిడింబ పరభక్షకురాలు. ఆమె భీముడితో ప్రేమలో పడింది మరియు అదే ఆమెలో ప్రతిదీ మార్పును తెచ్చింది. ఈ వివాహం తర్వాత వారు పవిత్రమైన కాలం మాత్రమే కలిసి జీవించారు. కొంతకాలం మాత్రమే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అప్పుడు భీముడు వదిలి వెళ్ళాడు. హిడింబ ఘటోత్కచుడికి జన్మనిచ్చింది మరియు విచారించకుండా ఆమె అతనిని సంరక్షించింది. సత్యవతి మరియు పరాశరుడు. పరాశరుడు భక్తి ద్వారా అనేక యోగశక్తులను పొందిన ఒక గౌరవనీయుడైన ఒక గొప్ప ఋషి అని మన అందరికీ తెలిసిన విషయమే. అయితే సత్యవతి ఒక మత్స్యకారుడి దాశరాజు కుమార్తె. ఆమె పడవలో ప్రజలను యమునా నదికి దాటిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె పడవలో ఋషి పరాశరుణ్ణి నదిని దాటిస్తూ ఉన్నది. ఆ సమయంలో ఆ ఋషి ఆమె రూపానికి ఆకర్షితుడై ఆమెకు కోరికను వ్యక్తం చేశాడు. అతను ఆమెతో సంగమం వలన ఆమె ఒక గొప్ప వ్యక్తి జన్మకు కారణమవుతుందని తెలిపాడు. సత్యవతి అతనికి 3 షరతులు పెట్టింది. ఎవరు ఏమి చేస్తున్నారో చూడకూడదు అని. 2 పరాశరుడు వారిద్దరి చుట్టూ ఒక కృత్రిమ పొగమంచు రూపొందించాడు. 2 తన అన్యత్వం చెక్కు చెదరకుండా ఉండాలి. పరాశరుడు ఆమెకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె కన్యగానే ఉంటుందని హామీ ఇచ్చాడు. మరియు 3వది ఆమె శరీరం నుండి వచ్చే చేపల వాసనకు బదులుగా సుగంధభరిత వాసన రావాలని కోరుకుంటుంది. అప్పుడు పరాశరుడు ఆమె శరీరం నుండి 9 మైళ్ళ దూరం వరకు ఒక దివ్య వాసన వస్తుందని వాగ్దానం చేశాడు. ఆమె వేదవ్యాసుడికి జన్మనిస్తుంది. మరియు సత్యవతి శంతనుడు. సత్యవతి పరిమళము శంతనుడిని ఆకర్షిస్తుంది. అతను ఆ పరిమళము వచ్చే దిశను అనుసరిస్తూ వచ్చాడు మరియు సత్యవతి పడవలో కూర్చొని ఉండటం చూశాడు. శంతనుడు పడవలోకి ఎక్కి నదిని దాటించమని సత్యవతిని కోరాడు. అతను ఆవలి ఒడ్డుకు చేరుకున్న తర్వాత అతను తిరిగి పడవలోకి ఎక్కి ఆవలి ఒడ్డుకు చేర్చమని ఆమెను కోరాడు. ఆ విధంగా ఆ రోజు సంధ్యా సమయం వరకు కొనసాగింది. ఇదే విధంగా కొంతకాలము రోజువారీ కొనసాగుతూ వచ్చింది. చివరగా శంతనుడు వివాహం చేసుకోమని సత్యవతిని కోరాడు. అప్పుడు సత్యవతి తన అంగీకారం తెలిపింది కానీ ఆమె తండ్రి మాత్రము నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పింది. ఆమె తండ్రి పెట్టిన షరతులు విని శంతనుడు నిరాశ చెందాడు. ఆ షరతులు తీర్చడానికి తను అశక్తుడనని తెలియజేశాడు. షరతు ఏంటంటే మరియు శంతనుడికి కుమారుడైన భీష్ముడు వివాహం చేసుకోకూడదు అన్న షరతు. ఇది విన్న భీష్ముడు తన తండ్రి యొక్క వివాహం కొరకు తాను ఎప్పటికీ వివాహం చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేశాడట. తర్వాత శంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.